వెల్కమ్ బ్యాక్. ఫ్యామిలీలతో వచ్చి జూలలో మూగజీవాలను చేసే విన్యాసాలను చూసి మురిసిపోతూ ఉన్నారు జనం. ఇక జంతువుల సందడికి అంతే ఉండదు. సింహం, పులులు, గాండ్రింపులు, కోతులు, చింపాంజీల వింత చేష్టలు, పక్షుల కిలకిల రావాలు సందడికి మారుపేరుగా ఉండేవి జూ పార్కులు. అలాంటిది రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు మూగజీవాలు నీరసించిపోతున్నాయి, వడదెబ్బకు కుదేలవుతూ ఉన్నాయి. ఎండ దెబ్బకు మూగ జీవాలు సొమ్మసిల్లడంతో ఎప్పుడు జంతువుల ఆటలతో కోలాహలంగా ఉండే జూలు కలతప్పాయి. దీంతో బోల్డంతా ఎంజాయ్ చేద్దామనుకుని జూ పార్క్ కి వచ్చే పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జూలోని జంతువులన్నీ దిగాలుగా కనిపిస్తున్నాయి. వేడిమిని తట్టుకునేందుకు జూలో చేసిన ఏర్పాట్లు ఈ మూగ జీవాలకు సరిపోకపోవడంతో చల్లదనం కోసం తహతహలాడిపోతున్నాయి. అడవిలో ఉండే అన్ని వన్యమృగాలను ఇక్కడ చూడగలుగుతున్నామనే తృప్తి ఉన్నా ఎండ అవి నీరసంగా ఉండటంతో చూస్తే తమకు సంతోషాన్నివ్వటం లేదంటున్నారు సందర్శకులు. ఈ నోరులేని జీవాల గురించి జూల అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలోని ఇతర జూల్లో మాదిరిగా ఇక్కడ కూడా జంతువుల సంరక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు, సందర్శకులు సూచిస్తున్నారు. రోజు రోజుకు ఎండలు పెరగటంతో జూ పార్క్లోని జంతువులు కూడా విలవిల్లాడుతున్నాయి. దీంతో జూ పార్క్ అధికారులు జంతువులను కాపాడేందుకు పలు నూతన పద్ధతుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఎండ వేడిమితో సింహాలు, పులులు, జింకలు, కోతులు ఇలా పలు జంతువులకు వివిధ రకాల పక్షులు స్వల్ప అనారోగ్య బారిన పడుతున్నాయి. జూ పార్కులో జంతువులు ఎండలకు తట్టుకోలేకపోతుండటంతో వాటికి నూతన పద్ధతిలో ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సింహాలు, పులులు, జింకలు, కోతులకు, పక్షులకు ఏసీలతో పాటు కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎండ వేడికి తట్టుకోలేక కొలనులో సేద తీరుతున్నాయి తెల్ల పులులు. అంతేకాకుండా తేమతో కూడుకున్న వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. వాటర్ మ్యాట్లతో పాటు కట్ స్ట్రింగర్ల ద్వారా కూడా జంతువులకు చల్లదనాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా జంతువులకు ఎండ దెబ్బ తగలకుండా కట్టెలతో చేసిన పచ్చని గుడిసెలను కూడా తయారు చేసినట్టు పేర్కొన్నారు. పక్షులు నోరులేని జంతువులు కాబట్టి ఇట్లా మేము ఇట్లా స్పెషల్గా కాంప్లాన్, గ్లూకోన్-డి, ఇంకోటి వాటరింగ్ చల్లదనానికి 3-4 టైమ్స్ ఇట్లా కూలింగ్ కావడానికి చాలా కష్టపడి ఇక్కడ మేము పనిచేస్తున్నాం. పక్షులకు అంటే పక్షులకు ఏమాత్రం నిరసన చేయకుండా వీటిలో చాలా కూల్ ఉండడానికి పాకర్స్ కానీ, వాటరింగ్ కానీ చాలా కూల్గా ఉండేటట్టు పక్షులు ఎటువంటి హాని కలగకుండా మాత్రం ఈ సంవత్సరం చాలా మేము లీవులు తీసుకోకుండా కూడా ఇట్లా మా పిల్లల కంటే జాగ్రత్తగా మేము ఇట్లా చూసుకుంటున్నాము. ఇంకోటి వీటిలకు స్పెషల్గా గ్లూకోన్-డి, కాంప్లాన్ కానీ, ఇంకోటి మెడిసిన్స్ కూలింగ్ ఉండడానికి హాస్పిటల్లో వచ్చి మెడిసిన్ పంపించడం జరుగుతుంది స్పెషల్గా సమ్మర్ సీజన్లో. పుచ్చపండ్లు, ఆరెంజ్, గ్లూకోన్-డిలను కూడా కోతులతో పాటు పక్షుల కోసం అందజేస్తున్నారు. వేడి వల్ల జ్వరాలు రాకుండా థర్మోపియర్ మందులను కూడా వాటికి అందజేస్తున్నారు. రోజు ప్రతి 3 గంటలకోసారి నీళ్లు చల్లుతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో జంతువులను పరిరక్షించేందుకు ఈ చర్యలను చేపట్టారు జూ అధికారులు. ప్రకృతిలో మనిషికి, జంతువులకి చాలా దగ్గరి బంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మనుషుల ఉనికి, వాటి మనుగడ మానవ సమాజానికి ఎంతో కీలకం. ఈ కాంక్రీట్ జంగిల్లో జనానికి, వన్యప్రాణులకి మధ్య బాంధవ్యాన్ని పెంచేది, ఇరువురిని దగ్గర చేసేది ఈ జూయే. ఆ జూల్లో మూగ జీవాల సైగలు మన మనసుల్ని పలకరిస్తాయి, పరవశింపజేస్తాయి. మానవ ఇతిహాసంలో పశువులు, జంతువులు, వన్యప్రాణులు, పక్షుల పాత్ర ఎంతో కీలకమైంది. అవి లేకుండా మనిషి మనుగడ ఊహించలేనిది, అత్యంత ప్రమాదకరమైంది.
ప్రకృతిపరంగా జీవ వైవిధ్యాన్ని సృష్టించాడు ఆ పరమాత్ముడు. వందల రకాల జంతువులు, వేల రకాల పక్షులు, లక్షల్లో క్రిములు, కీటకాలు. అవన్నీ ఉంటేనే మనిషి మనుగడ సాధ్యమవుతుంది, లేకపోతే నాశనమవుతుంది. కాంక్రీట్ జీవితాల్లో మనసుకు కాసింత ఉల్లాసాన్ని, ఆనందాన్ని అందించే స్థలం జూ. రకరకాల జంతువులు, పక్షులు, వన్య ప్రాణులుండే ఈ జూతో మనం మానసికంగా దగ్గరవుతాం. వాటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతాం. జూలో క్రూర మృగాలు దూరంగా ఉండి మనతో మాట్లాడతాయి, సైగలు చేస్తాయి. వాటిని చూస్తున్నంతసేపు అదో గొప్ప ఫీలింగ్. ఎప్పుడో కానీ మనకు వినపడని పక్షుల కిలకిలారావాలు గుండెల్ని గిలిగింతలు పెడతాయి. మాటలకి అందని అనుభూతుల్ని మన సొంతం చేస్తాయి. అందుకే మానసిక వైద్యులు అప్పుడప్పుడు జూకెళ్ళండని సలహాలిస్తుంటారు. ఇది ఇవాల్టి